ఇది ఒక జనరేషన్స్కి. సో ఇది ఎవరు తప్పు చేయలేదు, అంటే నేనేం తప్పు చేయలేదు, సో వై షుడ్ ఐ అనే క్వశ్చన్ వస్తుంది. అంటే జనరల్గా మన తప్పు లేకుండానే మనకి ఎఫెక్ట్ అయ్యే వీటిని మనం పితృదోషం కింద పరిగణిస్తూ ఉంటాం. సో దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఫ్రమ్ ద పర్సన్ హూ హ్యాస్ బీన్ ఎఫెక్టెడ్, బట్ ఇట్ ఈస్ కమింగ్ త్రూ జనరేషన్స్ అనమాట. సో ఇదొకటి. ఇంకోటి నేను కొన్నిసార్లు చూసాను కొన్ని ఎగ్జాంపుల్స్లో కూడా, ఒక అమ్మాయికి మ్యారేజ్ 25-26కి అవుతుంది. వాళ్ళకు డాటర్ పుట్టిన వెంటనే షీ లాస్ హర్ హస్బెండ్. తర్వాత డాటర్ మ్యారేజ్ చేసిన తర్వాత షీ లాస్ హర్ హస్బెండ్, అండ్ మళ్ళీ డాటర్ పెళ్లి చేసిన తర్వాత షీ ఆల్సో లాస్ హర్ హస్బెండ్. అంటే 3 జనరేషన్స్కి వైధవ్యం ఉంటుంది అనమాట. సో ఇది ఒక రకమైనటువంటి పితృదోషం కింద చెప్పుకోవచ్చు. ఇంకో కొన్నిట్లో ఏంటంటే ఒక ఫ్యామిలీలో ఒక 3-4 ఆడపిల్లలు పుడతారు, అందరికీ ఆ 4 మెంబర్స్కి కూడా వైధవ్యం ఉంటుంది, అంటే 4కి హస్బెండ్ చనిపోవడం జరుగుతుంది. సో ఇవి